హల్లెలూయా, హల్లెలూయా. మొదటి 2 పేతురు 3వ అధ్యాయం 8వ చూసినట్టయితే ఏం రాయబడిందంటే, ప్రభువు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరములైన 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉండును. దేవునికి స్తోత్రం. దేవుని దృష్టికి, మన దృష్టికి కాదు, దేవుని దృష్టికి 1000 సంవత్సరములు ఒక దినం వలె, 1000 దినాలు ఒక్క దినం వలె. కనుక నా సన్నిధిలో ఒక్క దినము కలుపుట 1000 దినముల కంటే అట్టి శ్రేష్టమైన దినాలు ఏం చేస్తున్నాం? మనము వృధా చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. కనుక లెక్క అప్పగించవలసి ఉంటుంది. అక్కడ నువ్వైనా నేనే లెక్క అప్పగించవలసిందే. నీ పాస్టర్ అని కానీ, ఇంకొకడు బిషప్ కానీ, ఇంకొకడు ఎవరైనా సరే లెక్క అప్పగించవలసిందే. దేవునికి స్తోత్రం. కనుక ప్రభు ఏం చెప్పాడంటే, లూకా సువార్త అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నారంటే 4వ అధ్యాయము 16-18 చదివినట్టయితే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. దేవుడి ఆత్మ ఎవరి మీద ఉన్నది? నా మీద, అంటే దైవ దాసుల మీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించడానికి నన్ను అభిషేకించాడు. ఎవరిని అభిషేకించాడు? దైవజనులని అభిషేకించాడు. శరణులున్నారని పిలిచినకు. ఈ లోకంలో చాలామంది శరణలు ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. ఏ చెర? పాపం అనే చెరలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆ పాపం అనే చెర నుండి విడిపించడానికి యేసయ్య 40 రాత్రులు 40 పగళ్ళు కూడా ఉపవాసం ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక చెరలో విడిపించుటకును, గుడ్డివారిని చూపించుటకును, ప్రభు హితవస్త్రము ప్రకటించటకు ఆయనను పంపాడు. ప్రభువు నన్ను హితవస్త్రము అంటే మహిమ వస్త్రముతో నన్ను నింపాడు అని అపోస్తలుడైన పౌలు లోకారాసినట్టుగా మనము చూస్తున్నాము. లోకరాసినట్టుగా మనము చూస్తున్నాం. 4:16. కనుక దైవజనుడు ఏదైతే చెప్తున్నాడో అది నెరవేరుతుందో. దేవునికి స్తోత్రం. చూసారా, మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్టయితే, అతను ఏది చెప్పినను అది నెరవేరింది. దేవునికి స్తోత్రం. చూసారా, అతను ఏది చెప్పినను అది నెరవేరుతుంది. దేవుడి యొక్క ఆత్మ అతని మీద ఉన్నది కనుక అతను ఏది చెప్తే అది నెరవేరుతున్నట్టుగా మనం చూస్తున్నాము. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 4వ చూసినట్టే, ధర్మ కార్యములు చేయొచ్చు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు. కనుక మనం ఈ లోకంలో ఉంటున్న మనము బహుధర్మ కార్యాలు చేసేవారముగా ఉండాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ ప్రార్థన చేయకపోయినా అనుకోండి, సాతాను మనల్ని ఏం చేస్తుంది? అడగొట్టేస్తుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు సందు దొరుకుతుందా, ఎవరినే మింగుందినా అంటూ గర్జించి సింహం వల్ల వాడు తిరుగుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. వాడి పని ఏంటి? దొంగతనము, హత్యను, నాశనం అయితే. మరి దేనికి? దొంగోడు ఎందుకు వస్తాడు? మన దగ్గర ఉన్న పట్టుకుపోవడానికి వస్తాడు. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 17-19 చూసినట్టే, మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పగించవలసి ఉన్నది. ఆత్మల కాయుచున్నారు. ఈ యొక్క లెక్క ఎవరు అప్పగించాలి? ఈ యొక్క కాపరి అప్పగించాలి. దుఃఖముతో గాక సంతోషము చేయవలను. చాలామంది దుఃఖంతో చేస్తున్నారట. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిచర్య ఏంటయ్యా, నేను దుఃఖంలో ఉన్నాను, ఇంత చేసినప్పటికీ నా యొక్క పరిచర్య అభివృద్ధిలో రావట్లేదంటే మనం ఏం చేయాలంటే 3 దినాలు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన దుఃఖము సంతోషంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. చూసారా, ఈ లోకంలో దుఃఖము సంతోషముగా మార్చబడాలి అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. మా నిమిత్తము ప్రార్థన చేయడు. దైవజనుల నిమిత్తము విశ్వాసులు ప్రార్థన చేయాలి. విశ్వాసుల నిమిత్తము దైవజనుడు గత రాత్రికాల సమయం ముందు అదే చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మేము అన్ని విషయంలో యోగ్యముగా ప్రకటించవలను. మంచి సాక్ష్యము కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నాను. మంచి సాక్ష్యం కలిగి